షఫాలి డబల్ ధమాకా 13వ పేజీలో వార్త వేసింది. ఇది దొంగల్లా కలసటోళ్ళ గురించి బాధ లేదు అంటూ వార్త వేసింది 2వ పేజీలోని వార్త. వాళ్ళు పార్టీని ప్రభావితం చెయ్యలేరు, మెరికల్ లాంటి నేతల్ని తయారు చేద్దాం, తెలంగాణ కళలను నెరవేర్చేది మనమే, రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం, నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం, ఎర్రవల్లిలో నేతలతో సమావేశం అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం చేతులు కాలినాక ఆకులతో దూడుచుకుంటే ఏమైతుంది కాక, ఇదేదో 10 ఏళ్ల నుంచి నువ్వు కరెక్ట్ గా ఇలా అట్టడుగున ఉన్నటువంటి కార్యకర్తల్ని లీడర్ గా తయారు చేస్తుంటే తెలంగాణ తీసుకొచ్చిన వీరుడు ధీరుడు సూర్యుడు అని చెప్పుకునే కాక నువ్వు ఈ పరిస్థితి వచ్చేది కాకుండానే ఎవరొస్తే వాళ్ళని లాక్కోవడం, మొత్తం మీద మనకు నశనం నెత్తి మీద ఎక్కి నాట్యం చేయబట్టుండే. 10 ఏళ్ళు మొత్తం తెలంగాణని ఉద్యోగుల గురించి పట్టించుకోలే, ఆ తర్వాత ఎవరి గురించి కూడా కాక పట్టించుకోలే. మొత్తం కకృతి పడి స్కీముల పేర్ల మీద స్కాములకు ఎగబడ్డాడు కాక మొత్తం మీద ఇప్పటికైనా చిట్ట చివరికి కళ్ళు తెరుచుకున్నాడు. దీంతో పాటు అయిపోలేదు కాక అసలైన పని ఇక్కడనే ఉన్నది. ఇప్పుడు నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజల తరఫు నుంచి ఏమన్నా మాట్లాడితే ప్రజలు అప్పుడు తెలంగాణ ప్రజలు నిన్ను ఆలోచించడానికి మళ్ళా అవకాశం ఉంటది. కానీ కాక నక్కచిత్తు ఏషాలు కొత్త కొత్త స్కీములతోని కాక ఇట్లనే బయటకు వస్తాడు. మొత్తం మీద తెలంగాణ ప్రజలారా జర భద్రం. ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ కింద జ్యుడిషియల్ కమిషనా అంటూ 3వ పేజీలోని వార్త ఇది. జస్టిస్ నరసింహారెడ్డి పలుమార్లు తన పరిధిని అతిక్రమించారు, తప్పు జరిగినట్టు విచారణకు ముందే మీడియాతో వ్యాఖ్యలు, నిజ నిర్ధారణలకు ముందే నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తున్నది. హైకోర్టులో కేసీఆర్ తరపున లాయర్ ఆదిత్య సోది వాదనలు అంటూ వార్త చేసింది. ఇక్కడ మొత్తం మీద కాక అసెంబ్లీలో జగదీష్ రెడ్డి ఎంక్వైరీ చేయమని చెప్పిండు. ఇప్పుడు కాకనేమో ఎంక్వైరీ మీరు ఎట్లా చేస్తారు, అది తప్పు, నువ్వు విచారణ చెయ్యక ముందే నువ్వే మొత్తం మీడియాకు చెప్పేసినావు, ఏకపక్షంగా చెప్పినావు అంటూ కాక కోట్ల చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పుడు అదానికి మన పవర్, విద్యుత్ ప్రైవేటీకరణ దిశగా రేవంత్ సర్కారు అడుగులు అంటూ వార్త వేసింది 8వ పేజీలోని వార్త. ఆయరాళ్లకు పదవులు లేవు, కాంగ్రెస్ బి ఫారం పై గెలిచిన వారికి మంత్రివర్గంలో చోటు, కేబినెట్ విస్తరణ, పిసిసి అధ్యక్షుడిపై ఒకేసారి నిర్ణయం, ఎన్నికల్లో ఓడిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వం, ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కాంగ్రెస్ బి ఫారం పై గెలిచిన వారికి మంత్రివర్గంలో చోటు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచారో వాళ్ళకే మంత్రి పదవుల్లో చోటు దక్కుతుంది అంటూ రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో చెప్పడం జరిగింది. దాంతో పాటు కేబినెట్ విస్తరణ, పిసిసి అధ్యక్షుడిపై ఒకేసారి నిర్ణయం తీసుకుంటాం అంటూ వార్త చేసింది. ఎన్నికల్లో ఓడిపోయిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వం. మొత్తం మీద ఎక్కడైతే 119 నియోజకవర్గాల్లో ఓడిపోయినటువంటి క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎలాంటి నామినేటెడ్ పదవులు ఇవ్వము అంటూ వార్త వేసింది. ఇక్కడ ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు అసలైన చిక్కు ఇక్కడనే వచ్చి పడ్డది. ఇప్పుడు ఉదాహరణకు మనము బాన్స్వాడ నియోజకవర్గాన్ని తీసుకుందాం. ఏనుగుల రవీందర్ రెడ్డి ఇక్కడ గత ఎన్నికల్లో ఓడిపోయిండు, అతనికి ఎలాంటి నామినేటెడ్ పోస్ట్ అనేది రాదు. ఇది 100కు 100% అతనికి ఎలాంటి నామినేటెడ్ పోస్ట్ అనేది రాదు. కాబట్టి ఇక్కడ గెలిచినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు మొన్న. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పిండు, ఎన్నికల్లో ఓడిన వారికి నామినేటెడ్ పోస్టు ఇవ్వం. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్లకు ఇన్ఛార్జీలుగా ఇచ్చిర్రు. బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో పోచారం కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు కాబట్టి ఇన్ఛార్జ్ కూడా ఉండడం కష్టమే. ఎక్కడైతే ఎమ్మెల్యే ఉంటాడో అక్కడ ఇన్ఛార్జ్ ఎలాంటి హవా అనేది
నడవదు. ఇన్ఛార్జ్ ఉన్నా లేకున్నా ఒకటే. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ కు వచ్చింది కాబట్టి ఎమ్మెల్యేలే కాన్స్టిట్యున్సీ మీద పై చేయిగా నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడనే వచ్చి అసలైన చిక్కుపడ్డది. ఇప్పుడు పోచారం గారు బాన్స్వాడ కాన్స్టిట్యున్సీకి రావడం వల్ల ఏనుగు దారి ఎటువైపు వెళ్తుంది, అసలు ఏనుగు ఎక్కడికి వెళ్తుంది, కాంగ్రెస్ లోనే కొనసాగుతాడా లేదా పక్క చూపులు మళ్ళీ చూస్తాడా? అసలు ఇక్కడ రెండు విషయాలు మనం చెప్పుకోవాలి. 2024 ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ల టైపు టికెట్లు ప్రకటించే కేవలం 3 రోజుల ముందు వచ్చి బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి ఏనుగుల రవీందర్ రెడ్డి టికెట్ తెచ్చుకొచ్చుకున్నాడు. అంటే 15 సంవత్సరాల నుండి ఇక్కడ జెండా మోస్తున్నటువంటి నాయకుడు కాసుల బాలరాజ్ గారికి ఏకంగా పక్కన పెట్టేసి ఇతని పైరవీల వల్ల ఇతనికి టికెట్ దక్కించుకున్నాడు. ఆ టికెట్ దక్కిన తర్వాత ఆ ఎలక్షన్ లో అతి ఘోరంగా ఓడిపోయాడు. గతంలో 14 నుంచి 18 వరకు 14లో రిపీట్ 3,000 ఓట్లతోని గతంలో ఓడిపోయినటువంటి కాసుల బాలరాజు ఆ తర్వాత క్రమం తప్పకుండా 2018లో 16,000కి తీసుకొచ్చిండు. మళ్ళీ ఇప్పుడు 2024లో మళ్ళీ మొదటి స్థానం కంటే ఎక్కువ స్థానంలోకి మైనస్ లోకి తీసుకెళ్లినటువంటి నాయకుడు మన ఏనుగుల రవీందర్ రెడ్డి గారు. ఇప్పుడు మొత్తం మీద నేనే ఇక్కడ కాంగ్రెస్ ని నేనే బతికించాలంటున్నాను. మీరు రాకముందు కూడా 20 ఏళ్ల ముందు వెనక్కెళ్ళినా గానీ కాంగ్రెస్ కి బాన్స్వాడలో డిపాజిట్ ఉంది. అంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ కాంగ్రెస్ ని కాపాడుకుంటున్నారు. మీరు రాగానే మీ భజన బ్యాచ్ వల్ల కాదు. ఇప్పుడు నష్టపోవాల్సింది, డైలమాలో పడాల్సింది ఇక్కడ ఏనుగుల రవీందర్ రెడ్డి. మొత్తం మీద నియోజకవర్గంలోని పాత కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వచ్చి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని వెల్కమ్ చెప్తున్నారు. ఏవైతే ఏనుగుల వర్గం ఏదైతే ఉందో భజన బ్యాచ్, అక్కడి నుంచే పోచారం శ్రీనివాస్ రెడ్డి దగ్గర నుంచే కొంతమంది ఇక్కడికి వచ్చి చేరి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి మాకు ఇప్పుడు మా బతుకు ఎలా, మా సంగతి ఎలా అంటూ డైలమాలో పడ్డారు. మొత్తం మీద వాళ్ళు తికమకలో పడ్డారు. కాబట్టి ఏనుగుల రవీందర్ రెడ్డికి ఇక్కడ ఎలా అయిందంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక సింహం లాంటి వాళ్ళు, సింహం ముందు నక్క చిత్తుల వేషాలు వేసిండు ఇక్కడ ఏనుగుల రవీందర్ రెడ్డి. నక్కకు తగిన శాస్తే జరిగిందని పాత కార్యకర్తలు అనుకుంటున్నారు. మొత్తం మీద ఏ చిన్న చీటికి మాటికి కార్యకర్తలు వేసుకుంటూ చిల్లరగా చేసుకుంటూ మొత్తం కాన్స్టిట్యున్సీని మొత్తం గందరగోళంలోకి దించేస్తున్నటువంటి నాయకుడు ఏనుగుల రవీందర్ రెడ్డి గారు. మొత్తం మీద బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో ఏనుగు దారి ఎటువైపు అంటూ డైలమాలో అతను భజన బ్యాచ్ అనుకుంటుంది. మొత్తం మీద డైలమాలో పడిపోయింది అని చెప్పుకోవచ్చు. ఎన్నికల్లో ఓడిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వం అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ తర్వాత వీళ్ళ దారి ఎటువైపు ఇక వాళ్ళే ఆలోచించుకోవాలి. పార్టీ వర్గాల్లో మొత్తం గుసగుసలాడుతున్నారు. 4 రోజుల్లో రుణమాఫీ మార్గదర్శకాలు, బంగారంపై తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదు, రాష్ట్రంలో కరెంటు కొరత లేవు, బడ్జెట్ తర్వాత మండలాలు డివిజన్ల మార్పులపై కమిషన్, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి అంటూ 7వ పేజీలోని వార్త ఇది. రియల్ ఢమాల్, 3 నెలలుగా పడిపోయిన ఇండ్ల విక్రయాలు అంటూ 8వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద రియల్ ఎస్టేట్ కుప్పగూలింది, ఢమాలైంది అంటూ వార్త వేసింది ఇక్కడ. మొదటి త్రైమాసికంలో పోలిస్తే 23% తగ్గుదల, ఏకంగా 40% తగ్గిన కొత్త ప్రాజెక్టుల ప్రారంభం. మరోవైపు ఢిల్లీ, ముంబైలో భారీగా అమ్మకాల వృద్ధి, హైదరాబాద్ రియల్ పై అన్రాక్ నివేదికలో వెల్లడి అంటూ వార్త వేసింది 8వ పేజీలోని వార్త. జూలై 18 నుంచి డిఎస్సి, ఆగస్టు 15 వరకు పరీక్షలు, షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ అంటూ 3వ పేజీలోని వార్త ఇది. ఎస్ఎస్సిలో 8,326 ఖాళీలు అంటూ వార్త వేసింది. 10వ తరగతి కేంద్ర కొలువులు, ఎంటీఎస్ హవాల్దార్ పోస్టులు తెలుగు ఉర్దూలోనూ రాయొచ్చు అంటూ 11వ పేజీలోని వార్త ఇది. వలస బతుకులు తునకలు, కంప్రెషర్ పేలి 5 కూలీలు దుర్మరణం అంటూ 8వ పేజీలోని వార్త ఇది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కుప్పకూలిన పైకప్పు అంటూ 10వ పేజీలోని వార్త ఇది. పాస్పోర్ట్ స్లాట్ మరింత స్పీడ్ అంటూ 8వ పేజీలోని వార్త ఇది. ఛార్జీలు పెంచిన టెలికోలు అంటూ 21% వరకు సవర్ణ, ఎయిర్టెల్, వోడా ఐడియా 24% వరకు పెంపు అంటూ 14వ పేజీలోని వార్త. 5 నుంచి భారీ వర్షాలు అంటూ వార్త వేసింది ఇక్కడ. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.